రాష్ట్రంలోనే మొదటిసారిగా పైలట్ పద్ధతిన గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్దేశించి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సోలార్ బ్యాటరీలతో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో సోలార్ పవర్ బ్యాటరీలు ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములకు చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఇందిరా మహిళా స్వశక్తి కింద ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సోలార్ బ్యాటరీల ఏర్పాటుకు 50 మందికి 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని, దీనికోసం ప్రత్యేకించి మహిళలు పనిచేయాల్సిన అవసరం లేదని, వారి పని వారు చేసుకుంటూనే నెలకు అదనంగా ఆదాయం పొందవచ్చని అన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు తోడుగా ఉండేందుకు నెలకు 3 నుండి 4 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా స్వబాక్స్ ల్యాబ్ సహకారంతో సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా కుటుంబాలకు చేదోడు వాదోడుగా మహిళలు నిలుస్తారని, అంతేగాక ఆర్థికంగా బలపడతారని తెలిపారు. మహిళలు ఈ సోలార్ బ్యాటరీల ఏర్పాటు వల్ల ఎలాంటి అదనపు పని చేయాల్సిన అవసరం లేదని, వారి పని వారు చూసుకుంటూనే ఈ బ్యాటరీ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. స్వబాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీ బ్యాటరీలను ఇంటి దగ్గర ఉంచి వెళ్లడం జరుగుతుందని, బ్యాటరీ ఛార్జింగ్తో నిండిన తర్వాత వారే వచ్చి తీసుకువెళ్తారని, ఒక యూనిట్ పవర్ను 16 రూపాయలకు స్వబాక్స్ ల్యాబ్ కంపెనీనే తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పైలట్ పద్ధతిన ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మహిళలు ముందుకు వచ్చి ఇలాంటివి ఏర్పాటు చేసుకొని అదనపు ఆదాయం పొందడం ద్వారా కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలబడవచ్చని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభిస్తే భవిష్యత్తులో మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇప్పటి వరకు తెలంగాణలో ఏ జిల్లాలో జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని, ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఐటిపాములలో 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ ఎనర్జీ బ్యాటరీలను ఏర్పాటు చేసుకునేందుకు 50 లక్షల రూపాయల చెక్కులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ బ్యాటరీలను మహిళలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందని, ఒక బ్యాటరీకి 2000 లైఫ్ సైకిల్స్ ఉంటాయని, ఒకసారి బ్యాటరీ నిండితే 2000 సార్లు ఛార్జింగ్ చేసుకోవచ్చని, అందుకు సరిపడా పరికరాలను స్వబాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు సరఫరా చేస్తారని తెలిపారు. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత కంపెనీ ప్రతినిధులు తీసుకువెళ్లి మళ్లీ ఛార్జింగ్ స్టేషన్ నుండి ఇంటి దగ్గరకు వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ద్వారా నెలకు 3 నుండి 4 వేల రూపాయలు ఆదాయాన్ని మహిళలు పొందవచ్చని, ఈ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో సహకరించేందుకు గాను జిల్లా యంత్రాంగం తరపున జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ను, వ్యవసాయ శాఖ జేడీని నోడల్ అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. స్వబాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సుధాకర్ మాట్లాడుతూ, వాతావరణంలో మార్పులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలకు కొత్త విషయాలలో సేవలందించే విషయంపై 2021లో స్వబాక్స్ ల్యాబ్ స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మహిళలకు సాధికారత కల్పించే విధంగా సోలార్ బ్యాటరీ రెన్యూవబుల్ ఎనర్జీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సత్య సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కుల సత్యనారాయణ మాట్లాడుతూ, సోలార్ ఎనర్జీకి చాలా భవిష్యత్తు ఉందని, 2016లో సోలార్ ఎనర్జీపై అంతగా అవగాహన ఉండేది కాదని, ఇప్పుడు ప్రతి జిల్లాలో 50 వరకు సోలార్ ఎనర్జీ యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీకు సుధాకర్ వాళ్ళ మనిషి మా గవర్నమెంట్కి వెళ్ళి కలెక్టర్ గారు మనిషి నోడల్ ఆఫీసర్గా ఉంటారు. మీరు ఏం దానికి కావాలనే అవసరం లేదు.
దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళే మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో గతంలో మనం మినిస్టర్గా నేను అప్పుడు ఉన్నప్పుడు రైస్ మిల్ పెట్టించినాం, కొందరికి గ్రామాలలో బట్టల షాపులు పెట్టించినాం. ఒక ఊరికైతే 15 కోట్లు ఇప్పించాం. నేను నల్గొండ దగ్గర 15 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకొని 2 రూపాయలు ఇంట్రెస్ట్ రైతులకు ఇచ్చుకున్నారు. ఆ రోజులు మళ్ళా రాబోతున్నాయి. వచ్చే కాలంలో వచ్చే నెలలో సంక్రాంతి ముందే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు మీరు ప్లాట్ ఉన్న వాళ్ళకు మేము ఇస్తాం. ఒకసారి 1 లక్ష, ఒకసారి 1.5 లక్ష, ఒకసారి 1.5 లక్ష అట్లా ఇచ్చి మీరే ఇల్లు కట్టుకునే విధంగా ఆ స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఈరోజు నాకు నిజంగా నచ్చిన కార్యక్రమం ఇది. మా కలెక్టర్ గారు 24 గంటలు కష్టపడతారు అంతే. ఆ పని చేసి ఒకటే తెలుసు. అలా కలెక్టర్ జాయింట్ కలెక్టర్స్, ఆర్డీఓస్, జిఎం ఇండస్ట్రీస్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, నేను 20 మంది కలెక్టర్ చూసి వచ్చి 30 ఏళ్ళలో ఈ కలెక్టర్ గారు చూసినట్టు ఎక్కడ చూడలేదు. ఆఫీస్ టైమింగ్లో మాట్లాడలేదు. కలెక్టర్ గారు ఎప్పుడైనా మాట్లాడుతారు. ఎప్పుడైనా కలెక్టర్ మాట్లాడిందంటే ఏదైనా పని చెప్తుంది. నాకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే నాకు కూడా పని ఏదో ఒకటి చేయాలి. మనం ఏదో గవర్నమెంట్ మినిస్టర్ అనగానే రోడ్ వేసి ఒకటి అదేగానే కాదు, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే మనం చూసి నలుగురు ఇంకా వేరే ముందుకు వస్తారు. మీరు కొంచెం కృషి చేయాల్సి వస్తుంది, కొంచెం తిరగాల్సి వస్తుంది. బట్ దీంట్లో మీరు చేసే పని ఏంటి? జస్ట్ ఉన్న ఎక్విప్మెంట్స్ని, ఉన్న యంత్రాలని కాపాడడం, చూడడం అంతే. బ్యాటరీని మీ ఇంటి నుంచి ఛార్జ్ అయిన తర్వాత తీసుకుపోయే బాధ్యత స్వాబ్యాగ్స్ వాళ్ళది. ఛార్జింగ్ స్టేషన్లో ఖతం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి ఛార్జింగ్ కోసం ఇచ్చే బాధ్యత స్వాబ్యాగ్స్ వాళ్ళది. మీరు ఈ బ్యాటరీ సంబంధించిన మీ ఇంటి నుంచి బయటే అడుగు పెట్టాల్సిన కూడా అవసరం లేదు. మీకు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఒక అదనంగా 3,000-4,000 ప్రతి నెలకి, నేను సంవత్సరం కాదు, ఒక నెలకి మీకు వచ్చే అదనంగా ఆదాయం. సో సార్, వన్స్ అగైన్ సార్, మీరు నా మాట వినగానే ఈ శాంక్షన్ ఇచ్చినందుకు నేను ఒక మనిషిగా, ఒక ఆఫీసర్గా చాలా సంతోషపడుతున్నాను సార్. సో బట్ అంటే హ్యాపీ మూమెంట్తో కూడా ఇప్పుడు మన అందరి మీద, అది స్వాబ్యాగ్స్ కావచ్చు, నేను కావచ్చు, ఒక అధికారిగా మీ అందరు కావచ్చు, సార్ మమ్మల్ని అంత భరోసా, మా మీద అంత భరోసా పెడుతున్నారంటే మన మీద అంత బాధ్యత కూడా ఉంది. సో మనం ఈ ప్రాజెక్ట్ని తప్పకుండా సక్సెస్ చేయాలి అని ఈరోజు ఒక హామీ ఇవ్వాలి.